అది 100% అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అవసరమైతే మన దేశ ప్రజలకు గూడా తెలుసు. ఎందుకంటే మొన్ననే కవితక్క ఆల్రెడీ లిక్కర్ కేసులో బాయె. ఏదో జరిగింది, జైలుకి పోయింది. ఓ 1 ఇయర్ గడిపింది, వచ్చింది. మళ్ళా మాట్లాడుతుంది. బీసీ అని, అది అని, ఇది అని మీటింగ్‌లు ఇస్తుంది. ఆళ్ళ చేతుల్నే, వాళ్ళ తండ్రి చేతుల్నే, వాళ్ళ అన్న చేతుల్నే, వాళ్ళ చేతుల్నే రాజ్యం మొత్తం, మన రాష్ట్రం మొత్తం ఒక 10 ఏళ్లుండే. అప్పుడేమైంది? బీసీలు గుర్తుకు రాలేరా? బీసీల మీద కలకల లేదా అప్పుడు? బీసీలు కనబడలేరా అప్పుడు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి, రెడ్డి పాలిస్తు నువ్వు కావా? ఎల్మదొరవు కావా నువ్వు? రేవంత్ రెడ్డి అనేది ఒక వన్ సైడ్ రెడ్డిలకని కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఇవన్నీ తీస్తుండు. ఇప్పుడు హైడ్రా అనేది మెయిన్ ప్రతి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది అనుకో, ఎక్కడ అసైన్ ల్యాండ్ అనేది రేపు మన పిల్లలకు భవిష్యత్తులో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్కు జాగా దొరకదు, ఒక గ్రౌండ్ దొరకదు. నువ్వు ఎక్కడ చూడు అది 100% అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అవసరమైతే మన దేశ ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే మొన్ననే కవితక్క ఆల్రెడీ లిక్కర్ కేసులో బాయె. ఏదో జరిగింది, జైలుకి పోయింది. ఓ 1 ఇయర్ గడిపింది, వచ్చింది. మళ్ళీ మాట్లాడుతుంది. బీసీ అని, అది అని, ఇది అని మీటింగ్‌లు ఇస్తుంది. ఆళ్ళ చేతుల్నే, వాళ్ళ తండ్రి చేతుల్నే, వాళ్ళ అన్న చేతుల్నే, వాళ్ళ చేతుల్నే రాజ్యం మొత్తం, మన రాష్ట్రం మొత్తం ఒక 10 ఏళ్లుండే. అప్పుడేమైంది? బీసీలు గుర్తుకు రాలేరా? బీసీల మీద కలకల లేదా అప్పుడు? బీసీలు కనబడలేరా అప్పుడు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి, రెడ్డి పాలిస్తు నువ్వు కావా? ఎల్మదొరవు కావా నువ్వు? రేవంత్ రెడ్డి అనేది ఒక వన్ సైడ్ రెడ్డిలకని కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఇవన్నీ తీస్తుండు. ఇప్పుడు హైడ్రా అనేది మెయిన్ ప్రతి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది అనుకో, ఎక్కడ అసైన్ ల్యాండ్ అనేది రేపు మన పిల్లలకు భవిష్యత్తులో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ స్కూల్కు జాగా దొరకదు, ఒక గ్రౌండ్ దొరకదు. నువ్వు ఎక్కడ చూడు